నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. నిన్న పార్లమెంట్లో బ్రిటిష్ వాళ్ళు దారుణంగా ఇండియాని పాకిస్తాన్ని విడదీసినట్టు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణని ఆంధ్రాని విడగొట్టారు అని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అయితే ఫైరీ కామెంట్స్ చేశారు. ఆ ఫైరీ కామెంట్స్ వల్ల ఈ ఫైరీ కామెంట్స్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ ఎంపీలందరూ నోరు మూసుకొని కూర్చున్నారు. అండ్ బిల్లుని అడ్డుకోవడానికి మీకేం రైట్స్ ఉన్నాయంటూ మాట్లాడారు. ఎందుకు ఇలా మాట్లాడడం, ఎందుకు అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు చింతా రాజశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, నిన్న తేజస్వి సూర్య ఎంపీ, బీజేపీ ఎంపీ, బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్ని ఇండియాని విడగొట్టినట్టు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణని ఏపీని విడగొట్టారు, విడగొట్టిన తర్వాత జగన్ని జైల్లో పెట్టారు అన్నట్టు మాట్లాడారు. ఇది ఎంతవరకు నిజం ఏంటి సార్? ఇక్కడ తేజస్వి సూర్య అన్న మాటలు ఏంటంటే, బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాకిస్తాన్ని విడదీసిన కంటే కూడా దారుణంగా అన్నాడు, అంతకంటే దారుణంగా అన్నారు. ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ని రెండు ముక్కలు చేయాలనే ఆలోచన వచ్చిన దౌర్భాగ్యులు ఎవరు? ఫస్ట్ ఆ నీచులు ఎవరు? ఆ నికృష్టులు ఎవరు? ఆంధ్రప్రదేశ్ని రెండు ముక్కలు చేయాలి అనే ఆలోచన పుట్టిన మెదళ్ళు ఏంటి? ఒక ఓటు రెండు రాష్ట్రాలనే కాకినాడ సభలో మాట్లాడిన దుర్మార్గులు ఎవరు? భారతీయ జనతా పార్టీ. ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ సభలో ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు చేస్తామని మొట్టమొదట ప్రతిపాదించిన రాజకీయ పార్టీ బీజేపీ. ఇంకా బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడతాం. బ్రిటిష్ వారు ఇండియా పాకిస్తాన్ విభజించాలని చెప్తున్నారు కదా. బ్రిటిష్ వారి తొత్తులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ గాంధీ గారి ఆధ్వర్యంలో భారతదేశానికి స్వాతంత్రం కావాలని శాంతియుత పోరాటం చేస్తుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి బ్రిటిష్ ఆర్మీతో పోరాడుతుంటే మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ వైఖరి ఏంటి ఆ రోజున? బీజేపీ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ వైఖరి ఏంటి? ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరకండి, బ్రిటిష్ సైన్యంలో చేరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటాన్ని పిలిపించింది ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి స్వాతంత్రం కావాలని ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి ఆయన ఒక ఆర్మీతో యుద్ధం చేస్తున్నాడు. బ్రిటిష్ ఆర్మీలో చేరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో వాళ్ళని చంపమని పిలిపించింది ఎవరు? బీజేపీ వాళ్ళు అంటారా? ఆర్ఎస్ఎస్. ఓకే. శ్యామా ప్రసాద్ ముఖర్జీ మన వెస్ట్ బెంగాల్లో ఫైనాన్స్ మినిస్టర్, ఆయన బెంగాల్ ప్రావిన్స్కి బిఫోర్ ఇండిపెండెన్స్. ఆయన అసెంబ్లీ తీర్మానం చేసి బ్రిటిష్ రాణికి లెటర్ రాస్తాడు. స్వాతంత్ర ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయండి. ఉక్కుపాదంతో అణిచివేయండి అంటే ఏంటి? ఎన్కౌంటర్ చేయమనా? భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేయండి అని లెటర్ రాసిన ఎవరు? ఏ పార్టీ? భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని ఉక్కుపాదంతో అణిచివేయమని లెటర్ రాసిన ఎవరు? ఆ పార్టీ స్థాపించిన వాళ్ళు వచ్చి ఈ రోజున ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పెన్షన్ తీసుకుంది ఎవరు? కాయర్ సావర్కర్. బ్రిటిష్ వాళ్ళ దగ్గర తొత్తులాగా ఉండి వాళ్ళ బూట్లు నాకి వాళ్ళ దగ్గర పెన్షన్ తీసుకున్నది ఎవరు? కాయర్ సావర్కర్. బ్రిటిష్ వాళ్ళ బూట్లు అంతరుచికరంగా ఉన్నవాళ్ళు ఈ రోజున బ్రిటిష్ వాళ్ళ కంటే ఘోరంగా అంటావేంది నువ్వు? ఆ రోజున బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకినారు కదా మీరు. బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకినారు, వాళ్ళ పెన్షన్లు తీసుకున్నారు, స్వాతంత్ర ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయమన్నారు. బ్రిటిష్ సైన్యంలో చేరి ఆజాద్ హింద్ ఫౌజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైనికులని కాల్చి చంపమని పిలిపించింది ఎవరు? ఈ రోజున బ్రిటిష్ వాళ్ళ కంటే ఘోరం అంటావు? బ్రిటిష్ వాళ్ళ తొత్తులు కదా మీరు. బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకిన చరిత్ర కదా మీది. మీరు మాట్లాడతారేంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది, దానికి కంపెన్సేషన్గా కాంగ్రెస్ పార్టీ ఏమంది? పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామన్నది. ఈ రెండు కంపెన్సేషన్లు అంటే నష్టపరిహారం. ఈ రెండు ఎగ్గొట్టిన దుర్మార్గులు ఎవరు? ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రతిపాదిస్తే మేము 5 కాదు 10 ఇస్తామని ఓట్లేపించుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎగ్గొట్టిన ఎవరు? ఈ బీజేపీ కాదా? పోలవరం ఎత్తు 47 మీటర్లు అయితే
చాలా ఎక్కువ కంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుందని దాన్ని ఎత్తి తగ్గించిన వాళ్ళు ఎవరు? ఈ బీజేపీ కాదా? ఈ తేజస్వి సూర్య ఏందయ్యా మాట్లాడేది? భారతదేశానికి అందరికంటే దేశ ద్రోహులు ఎవరన్నా ఉంటే అది బీజేపీ. ఆంధ్రప్రదేశ్కి దగా ద్రోహం చేసిన దగులుబాజీలు ఎవరంటే అది బీజేపీ. ఈ రోజు వచ్చే వాళ్ళ విభజన గురించి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఊసెత్తిందే ఒక ఓటు 2 రాష్ట్రాలని దుర్మార్గులైన బీజేపీ. ఆ ఆలోచన పుట్టిందే బీజేపీ, దుర్మార్గపు ఆలోచన పుట్టిందే బీజేపీ మెదళ్లలో. వాళ్ళు వచ్చి ఈ రోజు రాష్ట్ర విభజన గురించి మాట్లాడతారేంది? కాంగ్రెస్ పార్టీ కంపెన్సేషన్ ఇస్తా ఉంది, రాష్ట్ర విభజనకి నష్టపరిహారం ఇస్తా ఉంది. పోలవరం ప్రత్యేక హోదా, పోలవరం ఎత్తు తగ్గించిన దుర్మార్గులు వీళ్ళే, ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన దుర్మార్గులు వీళ్ళే. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటారు, నాకు అర్థం కాదు. మరి నిన్న తేజస్వి సూర్య మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు సార్? అది వాళ్ళ చేతగానితనం. ఇవన్నీ తెలుసుండేదా వాళ్ళకి? కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా బీజేపీ చేసిన దేశానికి ద్రోహాలు చెప్తే చేతగానితనం. బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసింది అంటున్నారు మీరు? బీజేపీ కాంగ్రెస్ పార్టీ కాదు, భారతదేశానికి ద్రోహం చేసింది అంటున్నా. బీజేపీ భారతదేశానికి చేసిన ద్రోహం స్వాతంత్ర ఉద్యమం దగ్గర నుంచి అడుగడుగునా బీజేపీ చేస్తున్న ద్రోహాలు ప్రజలు గనక కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా వివరించి ఉంటే బీజేపీ ఎవడు ఓటేడు. అంత నీచమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. తేజస్వి సూర్య నిన్న ఫైరీ స్పీచ్, మీ స్పందన ఏంటి దానిపైన? తేజస్వి సూర్య ఆంధ్రప్రదేశ్ విభజన గురించి మాట్లాడే అర్హత లేని పార్టీలో ఒక ఎంపీ. ఆంధ్రప్రదేశ్కి తీరని దగా ద్రోహం చేసిన భారతీయ జనతా పార్టీకి ఒక ఎంపీ. ఆంధ్రప్రదేశ్ విభజన బీజం వేసిన పార్టీ బీజేపీ. ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి తీరని దగా ద్రోహం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.